లోకేష్ అన్నకు చిన్న సీఎం పదవి ఇయ్యాలే అని సైకిల్ పాటోళ్లు మొదలుపెట్టిన కార్యంతోటి కూటమిల లొల్లిలయ్యేటట్టే ఉన్నాయనిపిస్తున్నది. ఒక్కలే కదా అనుకుంటే ఒకలేనుకోగలు మాట్లాడుతూనే ఉన్నారు. లోకేష్ అన్నకు చిన్న సీఎం పదవి ఇయ్యాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. పేద ప్రజల కష్టాలు తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి నా కోరికని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నానని చెప్పి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి? ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన ఎంత కొట్టి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి? మొదటిసారిగా 50 లక్షల మెంబర్షిప్ చేశాడు నారా లోకేష్. ఈ ప్రపంచంలోనే పొలిటికల్ పార్టీలకి ఏదికి ఇన్సూరెన్స్ లేని సమయంలో మొట్టమొదటి ఇన్సూరెన్స్ కార్యకర్తగా ఉండాలని చెప్పి పెట్టిన నాయకుడు లోకేష్ గారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ గారు పనిచేశాడు. ఇవాళ రాష్ట్రంలో 75% రోడ్లు వేసాం. ఇప్పుడు మన పిఠాపురాన్ని 75% రోడ్లు వేసాం. ఏం తక్కువ చేశాడు అంటున్నాను నేను. జగనన్న లెక్క 4-5 చిన్న సీఎం పదవి ఇవ్వకుండా పవన్ సార్ మీదున్న పాయిరంతో మర్యాదతోటి ఒక్క పవన్ సార్కే గా పదవి ఇచ్చిండు బాబు సారు. కానీ ఇప్పుడేమో లోకేష్ అన్నకు కూడా గా పదవి ఇయ్యాలే అని సైకిల్ పాటోళ్లు మైకుల ముంగట మాట్లాడుతున్నారు. ఇక గీ ముచ్చట్ల మీద జనసేన లీడర్లు కూడా మాట్లాడుడు షురు చేసిండ్రు. ఇక ఉప ముఖ్యమంత్రి కోరిక మంచిదే అన్న, నేను తప్పట్లే. ఎవరికైనా కోరిక ఉప ముఖ్యమంత్రి కావాలి, మా నాయకుడు హోదాలో ఉండాలి, తిరగాలంటే తప్పేం లేదు. మా కోరిక ఉంటుంది కదా, మేము కూడా చెప్పుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని తప్పించిపోతున్నాం కోట్ల మంది జనసైనికులు.